మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా 20 సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ కాసిం బి గారు విశాలమైన రూమ్స్, 24 గంటలు నర్సుల అబ్జర్వేషన్, ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు. విచేయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. అంబేద్కర్ మార్చాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ గొప్ప వ్యక్తి అంబేద్కర్. కాబట్టి సోదరులారా, అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సోదరులారా, మా అతిథి మాకు చాలా బంధువు సన్నిధులైనటువంటి అంబేద్కర్ గారిని అవమానిస్తే నా కొడకల్లారా అర్థం జరిగినట్టు జరుగుతామని చెప్పి ఈ సందర్భంగా జిల్లాలని పిడికిలెత్తగా అవతరనుకున్నాయి.
ఓటు హక్కు ఇవ్వాలని అడిగితే ఒక ఆయన అడిగాడు, అయ్యా ఎవరైతే డిగ్రీ పాస్ అయింటారో వాటి ఓటు ఎక్కాల్తున్నారు. ఇంకో ఆయన అడిగాడు, ఎవరైతే దాదాపు మంచి ధనవంతులు ఉంటారో వాటికి ఓటు హక్కు ఇవ్వన్నారు. అప్పుడు మన దేవుడు భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ జ్ఞాని ఒక అడిగాడు, భారతదేశంలో నుండి కుల మత భాష ప్రాంతీయ వర్ణాలు లింగ భేదాలు లేకుండా ఎవరికైతే 18 సంవత్సరాలు వయసు నుండి ఉంటుందో వాడికి ఎలా ఓటు హక్కించేటువంటి గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓటు హక్కు దళితులకు ఇచ్చాడా, బీసీ సమాజం గారికి ఇచ్చాడా? ఎవరు భారతదేశంలో అందరూ కూడా ఓటు హక్కించిన గొప్ప మేధావి. పోతే ఇంకో చిన్న విషయం చెప్పాలి. ఒక భారతదేశ స్వతంత్ర సమరంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొంటే వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం 30 మంది కూడా శిక్ష విధించింది. అయితే ఆ రోజు ఎవరు కూడా వాదించడానికి ముందుకు రాలేదు. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 30 మంది స్వతంత్ర సమర ప్రాణాలు రక్షించడానికి బ్రిటిష్ వాళ్ళ హైకోర్టులో కోర్టులో వాదిస్తున్నాడు. ఒక టెలిగ్రామ్ వచ్చింది, ఒకటి జడ్జి గారికి, రెండోది అంబేద్కర్ గారికి. అంబేద్కర్ చూసుకున్నాడు, వెరీ గుడ్ అని పెట్టుకున్నాడు. జడ్జి గారు చూసుకున్నారు, అమ్ముకున్నాడు. అంబేద్కర్ గారు చూసుకున్నాడు. కానీ అంబేద్కర్ ముఖంలో ఒక్క చుక్కు కూడా అధైర్యపడకుండా వాళ్ళ యొక్క ఉనికిని మేధాతారాన్ని ఉపయోగించి వాళ్ళ 30 మంది ప్రాణాలు కాపాడిన గొప్ప అంబేద్కర్. తీర్పుచ్చిన తర్వాత జడ్జి అడిగారు, అంబేద్కర్ నీకు టెలిగ్రామ్ వచ్చిందా చదివా అన్నాడు. చూసారా ఏముందా, నా భార్య చనిపోయిందని వచ్చిందన్న. అయ్యా నేను కానీ నా భార్య చనిపోయింది, నేను పోతే మా భార్య బతుకుతా. కాబట్టి నేను పోకుంటే 30 మంది నా భారతీయ వీరులను కాపాడగలిగినాను. కాబట్టి ఇదయ్యా నా గొప్పతనం అన్నాడు. అటువంటి గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇంకోటి ఏంటంటే డాక్టర్ గారు విదేశాలకి వెళ్ళి చదువుతుంటే ఆయన చాలీగా ఉంటే తన భార్య రమాబాయి అంబేద్కర్ పేడగా పిడకలు తయారు చేసి ఎండబెట్టి అమ్మి సగం మాత్రం డబ్బుల్ని తన పెద్దలకి ఇస్తూ మిగిలిన సగం డబ్బుల్ని అంబేద్కర్ చదువులు పెట్టింది. త్యాగమూర్తి అయ్యా డాక్టర్ రమాబాయి అంబేద్కర్ వారయ్యా. జాతి బిడ్డలా దేశ బిడ్డల వాళ్ళు దేశీ కోసం తన సర్వం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇంకొక చిన్న మనవి, బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి తాత్కాలికంగా స్వతంత్రం ఇచ్చి అయ్యా ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని మీరే రాసుకోండి చెప్తే భారతదేశంలో కొన్ని సంపన్న వర్గాలు వాళ్ళు వెళ్ళి అయ్యా ఎక్కడో అమెరికాలో ఒక మంచి గొప్ప విద్యార్థి దగ్గరికి వెళ్ళి అయ్యా మా భారతదేశానికి రాజ్యాంగం రాసామని అడిగితే ఆయన నవ్వునేవాడు. అరే పిచ్చోళ్ళారా, గొర్రె పిల్లల సంఘలో పెట్టుకుని ఊరంతా తిరిగినట్టుందిరా. నాకంటే పెద్ద గొప్ప విద్యావేత్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీ దర్శనంలో పెట్టుకొని మీరు నాకు అడగడానికి సిగ్గు చేయడం చెప్తే అప్పుడు పెరిగించారండి. అప్పుడు పెరిగించారు అంబేద్కర్ గారికి. అంబేద్కర్ నువ్వు ఇంత మేధావా అప్పుడు వస్తే అయ్యా నువ్వు అంబేద్కర్ ప్రపంచంలోని దాదాపు 110 దేశాల యొక్క రాజ్యాంగాన్ని చదివి నా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు వారికి ఏ అవసరం అవుతాయో ఆ చూసుకొని 2 సంవత్సరాల 11 నెలల 15 రోజులు శ్రమించి రాష్ట్ర. ఇంకొక చిన్న విషయం, మహిళలకు రాజకీయాల్లో అన్నిట్లో సమాన పురుషుల కంటే సమాన హక్కులు కల్పించాలని అడిగితే ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు. అంబేద్కర్ ఆడవాళ్ళు వంటింటిగా పరిమితం ఉండాలి, సగం రాజకీయాల్లో నువ్వు సమానత్వం అన్నది పిచ్చాడా తప్పు అంటే అయ్యా ఆడవాళ్ళు వంటింటి కాదు, ఆడవాళ్ళు మేధావులండి. నేను ఈ స్థితిలో ఉన్నాను కారణం నా స్త్రీ అండి. ఆ స్త్రీ కంటే ఆడవాళ్ళకి గుర్తింపు లేకుండా లేదండి. ఎవరైతే స్త్రీలకు అన్ని విషయాల్లో రాజకీయ సమానత్వంగా నీకుంటే ఈ కేంద్ర రాజకీయ న్యాయమూర్తులు కాదు సుడపాయిగా రాజీనామా చేసి విసిరేటువంటి గొప్ప అంబేద్కర్ అండి. అంతేకాదు తెలియకుండా అవగాహన అంబేద్కర్ ఒక జాతి వాడు ఎవరండి జాతి వాడు ప్రత్యేక పాఠశాల నడిచాడా? అదే ఆ రాజు ఉన్నటువంటి ఆర్థిక సమానత్వాన్ని దృష్టి ఉంచుకొని వారికి కొన్ని రాయితీలు సంక్షేమ కార్యక్రమాలు పెట్టుకున్నాడు. ఈ రోజు మనం ప్రతి సంక్షేమ ఉచిత విద్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పుడో ముందు చూపుగా ఉచిత విద్య ప్రవేశపెట్టాలన్నాడు. ఉచిత ఆరోగ్యం పేదవాళ్ళని కూడా ఉచిత ఆరోగ్యం ఆ రోజు ఉంది. ఈ రోజు మన దేశంలో ఉన్నటువంటి మందరూ రాజకీయాల్లో మహిళలు రాజకీయాల్లో అన్ని రంగాల్లో ఉన్నారంటే రాజకీయాల మహిళలకు సమాన హక్కులు కల్పించడం గొప్ప విధి. చిన్న మాట చెప్పాను, మన భారతదేశం యొక్క మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఒక విధవరాలు. పోరాటం నుండి ఒక సన్నదేవాలకు వెళ్ళింది.
పేద పండితులతో కూడా అడిగిస్తా ఉన్నారు. అనుకుంది నేను ప్రధానమంత్రిని కదా, నాకు స్వాగతం పలకడానికి అడిగిస్తానుకుంది. పేరు వచ్చిందన్న మేడం స్టాప్ దేర్ మీరు రావుతుంది. మీరు ఒక విధవరాలు, మీ విధవరాలు దేవాలయాలకు రాకూడదు. బాధపడిపోయిందండి. నేను ఒరిజినల్ బ్రాహ్మణ కుటుంబంలో సంబంధించిన పటేల్ వంశంలో పుట్టిన భారతదేశం యొక్క ప్రధాన నేను దేవాలయాలు బాధపడింది.